హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, ఈరోజు మనం ఆ విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముని కథని చెప్పుకుందాం. ఓకేనా? పురాణాలలో పరశురాముడు విష్ణుమూర్తి యొక్క 6వ అవతారంగా చెప్పబడతాడు. ఆయన బ్రాహ్మణుడిగా జన్మించి క్షత్రియ ధర్మాన్ని పాటించి యోధుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ పరశురాముడు భృగు మహర్షి వంశానికి చెందినవాడు. ఆయన తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. చిన్ననాటి నుండే పరశురాముడు అసాధారణమైన శక్తిని కలిగి ఉండేవాడు. విశ్వామిత్ర మహర్షి, దత్తాత్రేయ మహర్షి వంటి గురువుల వద్ద శస్త్రవిద్య నేర్చుకున్నాడు. శివుణ్ణే అతిభక్తిగా కొలిచి ఆయన అనుగ్రహంగా ఒక పవిత్రమైన పరశును పొందాడు, అంటే గొడ్డలి. అందుకే ఆయనకు పరశురాముడు అని పేరు వచ్చింది. ఈ పరశురాముడు ఒకసారి కార్తవీర్యార్జునుని సంహరించాడు. అది ఎలాగో తెలుసుకుందాం. ఒకసారి హైహయాదే వంశానికి చెందిన రాజు కార్తవీర్యార్జునుడు పరశురాముని తండ్రి అయిన జమదగ్నిని కలవడానికి వచ్చాడు. అతడి యోగ బలంతో జమదగ్ని మహర్షి కామధేనువు ద్వారా ఆ రాజును ఆహ్వానించి అన్నం పెట్టాడు. కానీ కార్తవీర్యార్జునుడు ఆ గోవును బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. అతని సైనికులు ఆ గోవును లాక్కెళ్ళిపోతుండగా అక్కడే ఉండి చూస్తున్న పరశురాముడు కోపంతో ఊగిపోతూ వారిని సంహరించాడు. అంతేకాదు, స్వయంగా కార్తవీర్యార్జునుణ్ణి ఓడించి అతడి 1000 చేతులను నరికివేశాడు. ఇలా క్షత్రియులపై 21 సార్లు యుద్ధం చేశాడు. దీంతో కార్తవీర్యార్జునుని కుమారులు ప్రతీకారంగా జమదగ్ని మహర్షిని వధించారు. తండ్రి మరణంతో కోపించిన పరశురాముడు ఆ సమయంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న క్షత్రియులను 21 సార్లు నాశనం చేశాడు. ఇంకా సీతా స్వయంవర సమయంలో రాముడు శివధనస్సును విరిచిన సంగతి తెలిసి పరశురాముడు అక్కడికి చేరుకున్నాడు. పరశురాముడు కోపంతో ఆ శ్రీరాముణ్ణి పరీక్షించదలచి అక్కడకు వచ్చాడు. అతడు శ్రీరాముణ్ణి పరీక్షించడానికి తన తండ్రి ఇచ్చిన విష్ణుధనస్సు ఇచ్చి తానే పేల్చమని సవాలు విసిరాడు. శ్రీరాముడు అది తేలికగా ఎత్తి తనపై ప్రయోగించబోతున్నట్టు చూస్తే పరశురాముడు తన యోగబలంతో తన అహంకారాన్ని విడిచి ఈయనే ఆ విష్ణుమూర్తి అని గ్రహించి తన ఆయుధాలను తిరిగి శివునికి సమర్పించాడు. ఇలా యుద్ధం చేసి చివరికి యుద్ధాలకు ముగింపు పలికి పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. ఆయన ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నట్లు మన పురాణ కథలు చెబుతున్నాయి. పిల్లలు, దీన్ని బట్టి మనకు తెలిసిన నీతి ఏంటి? పరశురాముడు అధర్మాన్ని నాశనం చేయడమే అతని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతేకాకుండా అతని కథ మనకి ధర్మాన్ని పాటించాలనే సందేశాన్ని కూడా అందిస్తుంది. ఇంకొక విషయం కూడా, అత్యధికమైన అహంకారం ఉంటే అది నాశనానికే దారి తీస్తుందని కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.